హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వాసూస్ వైబ్స్. గైస్, ఈరోజు ఓ స్పెషల్ డిజైనర్ నెక్లెస్ చూపించబోతున్నానండి. అలాగే మ్యాచింగ్ బుట్టలు, ఓ చక్కటి వెడ్డింగ్ సెట్. ఒక ఒక మిడిల్ క్లాస్ లేదా అప్పర్ మిడిల్ క్లాస్ అందరికీ సూట్ అయ్యే బడ్జెట్లో ఓ చక్కటి వెడ్డింగ్ సెట్ అండి. వీడియో ఎండింగ్ వరకు చూడండి. నెంబర్ ఆఫ్ ఐటమ్స్ ఉన్నాయి. చాలా బ్యూటిఫుల్ ఎక్స్ట్రాడినరీ ఐటమ్స్ ఉన్నాయండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో మన వీడియోస్ షేర్ చేయడం మర్చిపోకండి. సో గైస్, ఈ నెక్లెస్ నేను రీసెంట్గా కూడా దీని ముందు వీడియో మీరు చూసిన వారైతే ఓ నెక్లెస్ చూసుంటారు. అది కూడా సంవాట్ ఇలాంటి నక్షీలా అనిపించే డై వర్క్ తోటి చక్కటి కమర్షియల్ బడ్జెట్లో, కమర్షియల్ రేంజ్లో నక్షి నేను ఎప్పుడు చెప్తుంటానండి, రెండు రకాలుగా ఉంటాయి. నేను కమర్షియల్ నక్షిని ట్రెడిషనల్ నక్షి అని చెప్పలేను. ట్రెడిషనల్ నక్షినే. డై వర్కేనండి. ఇప్పుడు మన బడ్జెట్ ప్రకారం ఒక చక్కటి బడ్జెట్లో ఐటమ్ చేయాలి, అందరికీ అందుబాటులో ఉండేలా చేయాలి అన్నప్పుడు ఆ ట్రెడిషనల్ నక్షిని ఎఫోర్డ్ చేయలేమండి. సో దానికి ఆల్టర్నేట్గా మనకి నక్షి ఫినిషింగ్లో నక్షి అనిపించేలాగా ఆ శ్రద్ధ తీసుకుని చక్కటి స్వర్ణకారుల చేతిలో పడితే ఆర్నమెంట్, డై ఆర్నమెంట్ కూడా మీకు రిచ్ ఒక 100 గ్రామ్స్ నెక్లెస్కి పెట్టే ఎఫర్ట్ లాగా ఆ ట్రెడిషనల్ నక్షి లుక్ వచ్చే అవకాశం ఉందండి. సో జనరల్గా ఈవెన్ నేను నక్షి వర్క్స్ రెగ్యులర్గా చేస్తూనే ఉంటాము. ఎప్పుడైనా కమర్షియల్ నక్షి లేదా డై వర్క్ తోటి నెక్లెస్ చేయాల్సి వస్తే ఈ జాగ్రత్తలన్నీ తీసుకుని ఆల్మోస్ట్ నక్షి ఎఫెక్ట్ వచ్చేలాగా హ్యాండ్ క్రాఫ్ట్ చేయించి ఆ స్వర్ణకారులు, ఆ ట్రెడిషనల్ స్వర్ణకారులతోటి, ఆ సాంప్రదాయం తెలిసిన వారితోటి ఆ అమ్మవారి ముఖాలు అవి మనం దిద్దించి చక్కగా ఆ అమ్మవారి స్మైల్ అది వచ్చేలాగా డైలో రాదండి, అది చేతితో చేయవలసిందే. మిషన్ చేయలేదు ఆ పని. సో ఆ విధంగా అదే వర్క్ను ఫాలో అవుతూ ఈరోజు ఓ చక్కటి లక్ష్మీ రూపంతో కూడుకున్న హంసలతోటి, డిఫరెంట్ డైస్ తోటి చక్కటి కమర్షియల్ రేంజ్లో ఇది మీకు నెక్లెస్ బ్యాక్ చైన్ లేకుండా ఒక 33-34 గ్రామ్స్లో వచ్చేస్తుందండి. బ్యాక్ చైన్ కావాలి అనుకుంటే ఇంకొక 5 గ్రాములు, ఈ విధంగా ఒక 38-40 గ్రామ్స్ ఇంక్లూడింగ్ బ్యాక్ చైన్. బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే మీరు 33-34 గ్రామ్స్లోనే ఈ నెక్లెస్ చేయించుకోగలుగుతారు. సో ఒక ఎక్స్ట్రాడినరీ నెక్లెస్ అండి. ఓ చక్కటి డిజైన్ చేతితో డ్రాయింగ్ చేసుకుని ఆ తర్వాత డైస్ క్రియేట్ చేసుకుని ఆ డైస్ తోటి క్రియేట్ చేయబడ్డ చక్కటి లక్ష్మీ రూపంతో మీరు ఎంత డై వర్క్ అయినప్పటికీ కూడా మీరు అమ్మవారి ఆ ముఖం చూడండి, క్లోజ్ పిక్స్ ఉన్నాయి. ఆ స్మైల్ కానివ్వండి, ఆ చక్కటి ఆ కళ్ళు, ముక్కు, నోరు, ఆ ఫ్యూచర్స్ ఎక్కడ మిస్ అవ్వండి. నా అదృష్టం ఏంటంటే మా స్వర్ణకారులు ఆ విధంగా అంత చేతి పని తెలిసినవారు, ఆ ట్రెడిషన్ తెలిసినవారు, ఆ సాంప్రదాయం తెలిసినవారు. ఆ అమ్మవారి ఫేస్లో నవ్వు తేవాలి అంటే కేవలం కమర్షియల్ యాంగిల్లో చేస్తే అవదండి. అమ్మవారి మొహం మీద నవ్వు తీసుకొచ్చే శక్తి అమ్మవారి భక్తుడికే ఉంటుంది, రైట్? ఆ భక్తుడే స్వర్ణకారుడై ఉండాలి. కేవలం స్వర్ణకారుడైతే ఆ పని చేయలేడు. సో ఈ విధంగా ఎక్స్ట్రాడినరీ ఫినిషింగ్ తోటి మంచి బడ్జెట్లో నెమళ్ళు, కొద్దిపాటి రూబీ ఎమరల్డ్ కాంబినేషన్లో చక్కటి యాంటిక్ ఫినిష్లో మీరు కింద గమనిస్తే బాల్స్ కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. కిందున్న గోల్డ్ బాల్స్ కూడా చక్కటి నక్షి బాల్స్ ఇచ్చేయడం జరిగింది. అలాగే నక్షి బాల్స్ పైన కూడా మువ్వలు. ఈ నెక్లెస్ నేను ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి. 35 గ్రామ్స్ బడ్జెట్ అనుకున్నాను, బ్యాక్ చైన్ కాకుండా. సో సఫిషియెంట్ బడ్జెట్ తీసుకున్నాను. సో ఎక్కడ నెక్లో పెట్టుకుంటే మీకు కాస్త లావుగా ఉన్నా, కాస్త హైట్ ఉన్నా, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా కూడా అందరికీ సూట్ అయ్యేలాగా ఈ నెక్లెస్ డిజైన్ చేయడం జరిగిందండి. సో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నాకు చాలా ఇష్టమైన డిజైన్. ఈ కొత్త డై అండి. నెమలి కింద మరొక చిన్న నెమలు ఉంటుంది. మీరు క్లోజ్ పిక్స్ ఉన్నాయి, గమనించండి, అర్థమవుతుంది. సో ఆ విధంగా చక్కటి హంసలు, నెమళ్ళు, పువ్వులు, ఇలా లతలతోటి కూడుకున్న విధంగా అన్ని నేచర్ తోటి క్రియేట్ చేసిన ఒక డిజైన్ లాగా చక్కటి అమ్మవారి రూపంతో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బ్యూటిఫుల్ బడ్జెట్లో మంచి 35 గ్రామ్స్ లాగా అనిపించదండి, ఓ 50 గ్రామ్స్ నెక్లెస్ లాగా అనిపిస్తుంది. సో అంత బ్రాడ్గా మీరు చూసారా, ఈ లాకెట్ రేడియసే
2.5 ఇంచెస్ వరకు ఉందండి. అంత హెవీ లాకెట్. ఈ బెల్ట్ మీరు గమనిస్తే దాదాపుగా మోర్ దాన్ 1 ఇంచ్ ఈ విడ్త్. ఎక్స్ట్రా డై కూడా కింద రావటం వల్ల విడ్త్ పెరిగింది, గ్రాండ్నెస్ పెరిగింది, నెక్లెస్కి మంచి గ్రాండ్ లుక్ వచ్చేసింది. సో ఆ విధంగా దీనికి ఇంత గొప్ప చక్కటి వర్క్ చేసినప్పుడు చక్కటి బుట్టలు పెట్టుకుంటేనే అందం అండి. ఈ సెట్ చూడండి ఎంత బ్యూటిఫుల్గా, పాలిష్ కూడా ఈ నెక్లెస్కి సూట్ అయ్యేలాగా చక్కటి పాలిష్ చేయడం జరిగింది. అలాగే మీరు ఈ బుట్టలు గమనిస్తే నేను డిటాచ్ చేయడం జరిగిందండి. అంటే బుట్ట సపరేటు, ఈ విధంగా సింపుల్గా మీరు ఈ బుట్టను సపరేట్ చేసేయచ్చు స్క్రూలో నుంచి. సో డిటాచబుల్ బుట్టతోటి చక్కటి దుద్దుతోటి రూబీ ఎమరల్డ్ సేమ్ కాంబినేషన్, సేమ్ పాలిష్, సేమ్ ప్యాటర్న్. ఇక్కడ గోల్డ్ బాల్స్ ఇచ్చాను, కింద కూడా మీకు గోల్డ్ మొవలే ఇచ్చాను. ఎక్కడ పర్ల్స్ కానీ వేరే బీట్స్ కానీ వెళ్ళలేదండి. రూబీ ఎమరల్డ్ తోటి చక్కటి ఫినిషింగ్లో నెమళ్ళు సెంటర్లో ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. బ్యూటిఫుల్గా వచ్చింది. ఈ సెట్కి అంటే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అవ్వాలి, ఓ చక్కటి బడ్జెట్లో చేయాలి అని. ఇంక ఈ బుట్టల వెయిట్ గురించి చెప్పాల్సి వస్తే బిలో 15 గ్రామ్స్ అండి. బిలో 15 గ్రామ్స్లో చక్కటి బుట్టలు, చిన్న బుట్టలు కాదండి, మీడియం సైజ్ బుట్టలు. మరీ చిన్నవి కాదు, మరీ పెద్దవి కాదు. పెద్ద బుట్టలు అనేటప్పటికీ మీకు నేను చూపిస్తాను ఈ సైజు. ఈ 30 గ్రామ్స్ రేంజ్ బుట్టలు అనమాట ఇవి. బట్ ఇవి బ్యూటిఫుల్గా, అంటే ఈ బుట్టలు మనం ఎక్కువసేపు 30 గ్రామ్స్ బుట్టలు అనుకోండి మీరు రెగ్యులర్గా వాడలేరు. చాలా అకేషనల్గా, చాలా లిమిటెడ్ టైం మాత్రమే వాడగలుగుతారు. 30 గ్రాముల బుట్టలు హ్యాండిల్ చేయాలంటే ఈచ్ 16 గ్రామ్స్, ఇంకా కింద పర్ల్ వస్తుంది. ఆ వెయిట్ తోటి మీకు తమ్మెల్ పెయిన్ వచ్చేస్తాయి. ఆ కాసేపు మీకు లేడీస్కి ఇది కొత్త కాదనుకోండి, ఆర్నమెంట్స్ హ్యాండిల్ చేయటం మీకు తెలుసు. సో ఆ కాసేపు వెడ్డింగ్లో పెట్టుకోగలుగుతారు. బట్ ఈ బుట్టలు అలా కాదండి, చక్కగా రోజంతా కూడా హ్యాపీగా ధరించవచ్చు అనమాట. అంత 15 గ్రామ్స్లో, బిలో 15 గ్రామ్స్లో చక్కటి బుట్టలు జత. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ సెట్ చేయటం జరిగిందండి. అలాగే మీకు ఇంకొక చిన్న ఐటెం చూపిస్తాను. ఇది కూడా మీరు గమనిస్తే దుద్దులండి, చెవి దుద్దులు, జూకాలు అనొచ్చు. కింద చైన్ ఇవ్వటం జరిగింది. ఈ చక్కటి, ఈ చాలామంది లైక్ చేస్తూ ఉంటారు ఈ విధంగా జూకాలు పెట్టుకోవడానికి. ఇది కూడా డిటాచబుల్ చేయటం జరిగిందండి. ఈ జూకా ఏదైతే ఉందో, ఈ చైన్ 3 చైన్స్ 1.5 ఇంచ్ చైన్స్ ఏదైతే ఉన్నాయో ఇవి డిటాచబుల్. ఆ సెట్ డిటాచబుల్ అనమాట. చూసారా ఇలా. ఇది మీరు ఏ బుట్టకైనా, మీరు ఏ బుట్ట ధరించినా ఇది దానికి ధరించుకోవచ్చు, దానికి సెట్ చేసుకోవచ్చు. ఆ విధంగా చేయటం జరిగింది. సపరేట్గా దుద్దులు కూడా ధరించవచ్చు. అలాగే ఈ బుట్టల్లో కూడా అదే మనం చేసాం. సపరేట్గా దుద్దు సపరేట్గా ధరించవచ్చు అనమాట, చక్కగా రెగ్యులర్గా వాడుకునేవారు. సో ఆ విధంగా ఈ ఒక 5.5 గ్రామ్స్ అండి. చక్కగా 5.5 గ్రామ్స్లో దుద్దులు విత్ చైన్, జాలర్, జూకాస్. సో ఆ విధంగా ఒక 5.5 గ్రామ్స్లో ఈ సెట్ డిజైన్ చేయడం జరిగింది. అలాగే ఇక మన స్పెషల్ బుట్టలు అండి, మన వెడ్డింగ్ బుట్టలు. ఈ బుట్టలు నేను రెగ్యులర్గా చేస్తూనే ఉంటాను. వెడ్డింగు అనేటప్పటికీ ఒక వెడ్డింగ్ సెట్ నాది ఒకటి ఉంది. నేను పెళ్లి సెట్ అని చెప్తూ ఉంటాను, హారం. దాంతోపాటు ఈవెన్ ఇప్పుడు రీసెంట్గా గత 2-3 సంవత్సరాల నుంచి మనం చేస్తున్న ఈ పలకసర్లు, కాసుల పేరు, వీటన్నిటి మీదకి ఒక పర్ఫెక్ట్ నా బుట్టలు మ్యాచింగ్ అండి. ఇవి నక్షి బుట్టలు, అమ్మవారి రూపంతో కింద చక్కటి పెద్ద సైజు బుట్ట అండి, నెమళ్ళు, అలాగే గోల్డ్ బాల్స్, కింద చక్కటి పర్ల్. ఈ బుట్టలు మీకు తెలుసండి, నేను 30 నుంచి 35 గ్రాముల్లో చేస్తుంటాను. యాంటిక్ పాలిష్లో ఎక్కువ చేస్తూ ఉంటాం. ఈరోజు ఆ కస్టమర్ రిక్వైర్మెంట్ మీద ఎల్లో పాలిష్లో, యాంటిక్ చేయలేదండి, జస్ట్ ఎల్లో పాలిష్లో ఉంచేసామన్నమాట. సో ఆ విధంగా చక్కగా ఈ బుట్టలు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. చాలా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. నేను క్రియేట్ చేసుకున్న బుట్టల డిజైన్స్లో నెంబర్ 1 ప్లేస్ అనమాట. ఇవి ఇంత హెవీగా ఉన్నా సరే 30-35 గ్రాముల బడ్జెట్ అయినప్పటికీ వెడ్డింగ్ అనేటప్పటికీ ఇంకా ఆ రిచ్నెస్ కావాలండి. వెడ్డింగ్ లైఫ్లో ఒకసారి జరిగేది. సో అప్పుడు మనం కాంప్రమైజ్ అవ్వలేం. కాబట్టి ఆ విధంగా అనుకున్న వారికి ఆ సెట్కి పర్ఫెక్ట్గా ఈ బుట్టలు పెట్టుకుంటే చాలండి. చెవులకి జ్యువెలరీ, ఎస్, వెడ్డింగ్ బ్రైడ్ లుక్ వచ్చేసినట్టే. సో ఆ విధంగా ఎక్స్ట్రాడినరీ పీస్ అండి. వన్ ఆఫ్ మై ఫేవరెట్ బుట్టలు అని చెప్పాలి ఇవి. సో ఎల్లో పాలిష్లో ఎలా ఉన్నాయో కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయటం మర్చిపోకండి. సో ఆ విధంగా ఈరోజు మనం ఈ చక్కటి సెట్, వెడ్డింగ్ సెట్ అండ్ చక్కగా మ్యాచింగ్ బుట్టలతో పాటుగా మన వెడ్డింగ్ బుట్టలతోటి ఈ వీడియో చేయడం జరిగిందండి. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. తోటి వారితో
మన వీడియోస్ షేర్ చేయటం మర్చిపోకండి. థ్యాంక్ యూ.